హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు మగ్గం డిజైన్స్ కాస్ట్ కూడా చెప్పేసేయండి, మిమ్మల్ని మళ్ళీ మెసేజ్ చేయకుండా సరిపోతుంది, మేము మళ్ళీ చెక్ చేసుకోకుండా సరిపోతుంది, మాకు ఒకవేళ డిజైన్ నచ్చితే మేము వేయించుకుంటాం కదా అనేసి. అని ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను అనమాట. మీకు అలా పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుందండి. ఒక్కొక్కరు బ్లౌజ్ మెజర్మెంట్స్ తేడా ఉంటాయి, అందువల్ల నేను మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు. అయితే మీరు ఆలోచించండి, ఒక్కసారి బ్లౌజ్ మెజర్మెంట్ బట్టే బ్లౌజ్ కాస్ట్ అనేది. ఒక్కొక్కరు ఏంటంటే ఆ డిజైన్ నేను పెట్టిన డిజైన్లో కూడా కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఉంటే అది మార్చమని కూడా చెప్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే అది స్ప్రింగ్, ఇప్పుడు కట్ బీడ్ ఉన్న దగ్గర జరీ పెట్టమని స్ప్రింగ్ పెట్టమని కూడా చెప్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే కాస్ట్ అనేది అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. అందుకనేసి నేను కాస్ట్ చెప్పట్లేదండి. అయితే ఈ రోజు నుంచి అయితే నేను పెట్టిన బ్లౌజు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తే ఎంత కాస్ట్ పడిద్ది అనేది మాత్రమే చెప్తాను. ఈరోజు అయితే అన్ని సింపుల్ డిజైన్స్ అండి, కొంచెం అయితే 3000 బిలో డిజైన్స్ అనమాట. అందుకే నాకు అన్నీ కూడా చాలా సింపుల్ డిజైన్స్ అని చెప్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా శారీస్ కస్టమర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా మీకు అంటే వాళ్ళు ఏంటంటే చాలామంది డిజైన్స్ మనకి ఇది వేయండి అని ఏం చెప్పరు. ఏంటంటే మగ్గం డిజైన్స్ కూడా చెక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి నా దగ్గర. నా మీద నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోతారనమాట. అయితే ఇవేంటంటే వాళ్ళు కాస్ట్ మాత్రమే చెప్తారు, నాకు 3000లో వేయండి, 2000లో వేయండి, 1500లో వేయండి అని. వాళ్ళ రేంజ్ని బట్టి మాత్రం నేను డిజైన్ అంటే నేను వేస్తుంటాను కాబట్టి నాకు వేసిన డిజైన్ వేయడం ఇష్టం ఉండదు. అందుకనేసి ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్గా వేయడం ఇష్టం అనమాట. అందుకనేసి నేను ఇంకొంచెం డిఫరెంట్గా ఏదైనా వేస్తే బాగుంటుంది అనుకుంటే దాన్ని బట్టి డిజైన్ చేస్తానండి. అయితే చూడండి, ఈరోజు అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అనమాట, చాలా సింపుల్ డిజైన్స్, అన్నీ 3000 బిలో అనమాట. ఇది చూడండి, ఇది చాలా సింపుల్గా ఉందంటే శారీ అయితే మొత్తం గ్రీన్ కలర్ శారీ అండి. అయితే ఇలా సింపుల్ డిజైన్స్ వేయించుకునేటప్పుడు ఏంటంటే శారీలో బ్లౌజ్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అదే కొంచెం హెవీగా వర్క్ చేయించుకునేటప్పుడు అయితే మాత్రం ఇవి కొన్ని పెద్దవాళ్ళ బ్లౌజులు, ఇంకొక విధంగా చెప్పాలంటే. అందుకే నేను శారీలో బ్లౌజ్ తోటి యూజ్ చేశానండి. ఇప్పుడు ఇది మనం వర్క్ గమనించినట్లయితే ఈ వర్క్ అయితే పిగలదండి, బ్లౌజ్ అయితే కూడా పాడవదు. చూడండి, మీకు బ్లౌజ్ చూసేటప్పుడే అర్థమవుతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇది శారీ వచ్చి గ్రీన్ కలర్, అందుకే మీకు ఆ గ్రీన్ కలర్ వేయడం వల్ల ఎంత లుక్ ఉందో కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకు బ్లౌజ్ అయితే. అంటే ఇదైతే 2200 పడుతుందండి వర్క్. అంటే ఎందుకు అంటే ఇది చల్ల వర్క్ అండ్ చల్ల ఫ్లవర్ ఉంది, చూడండి చెక్ చేస్తే చల్ల ఫ్లవర్ ఉంది కదా, అందుకు స్ప్రింగ్ వర్క్, చల్ల ఫ్లవర్, కుందన్ వర్క్ అన్నీ మిక్సింగ్ ఉంటుంది అనమాట. అయితే బ్లౌజ్ వేసుకున్నా కానీ సింపుల్గా అనిపిస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. ఓకేనా, ఇదైతే 2200 పడుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు మళ్ళీ డిజైన్ చూసి ఇది కాస్ట్ ఎంత పడుతుంది అంటారు. లేదండి, నేను ప్రతి డిజైన్కి అయితే చెప్తున్నాను. ఓకేనా, చూడండి, ఇదైతే మనకి 2200 పడుతుంది అనమాట. ఇది ఇంకొక బ్లౌజ్ అండి, ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది మనకి, బ్యాక్ కానీ హ్యాండ్స్ అయితే ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదేంటంటే ఇంకొకటి శారీ కలర్లో కట్ బీడ్స్ యూజ్ చేసినా ఇంకొంచెం ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది అనమాట. ఇది కట్ వర్క్ మొత్తం కూడా మనకి బ్యాక్ కట్ వర్క్ వస్తుంది, చెక్ చేయండి. ఇదిగోండి, మనకి కట్ వర్క్ కూడా షేప్ అనేది చూడండి, మీరు వర్క్ గమనించినట్లయితే నేను వర్క్ చూపిస్తున్నాను, మీకు వర్క్ చూసినట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇది కట్ బీడ్ వర్క్ అయినా వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంటే లుక్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇది హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా చేయించాను కదా. హ్యాండ్స్ చూడండి, చాలా లైన్స్ మిడిల్ మీద వర్క్ చేసి హ్యాండ్స్ కిందకి లైన్స్ లాగా ఇచ్చాను, అది కూడా నాట్ వర్క్ తోటి చేయించాను అనమాట. ఇది కూడా శారీలో బ్లౌజ్ అండి, ఎందుకంటే ఈ కలర్ పట్టు క్లాత్ నాకు అసలు దొరకలేదు, నేను ఎంత ట్రై చేసినా, అందుకని శారీలో క్లాత్ తోటే చేయాల్సి వచ్చింది. ఓకేనా, హ్యాండ్ అయితే గమనిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి, మీకైతే నేను ఇంతకుముందు అయితే పెట్టలేదు, కానీ చాలా బాగుంది అనిపించింది నాకు ఈ డిజైన్ కూడా. హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా మనకు ఫ్రంట్ అయితే కట్ వర్క్, నేనైతే మగ్గం బ్లౌజ్ చాలా వరకు చెప్తాను, మగ్గం బ్లౌజ్ చేయించుకునేటప్పుడు ఫ్రంట్ అయితే నార్మల్ బ్లౌజ్ నెక్లే వేయించుకోండి, మీరు జ్యువెలరీ వేసుకున్నా కానీ నీట్గా కనపడుతుంది అని. చాలా వరకు సింపుల్ బ్లౌజెస్ అయితే అది ఏముండదండి. ఇదైతే ఇప్పుడు మీకు చూపించిన ఈ బ్లౌజ్ అయితే మాత్రం 3000 పడుతుంది అనమాట. వర్క్ అయితే చాలా బాగుంటుంది, కట్ బీడ్ వర్క్ అండ్ నాట్ వర్క్, స్ప్రింగ్ వర్క్ అన్నీ ఉంటుంది. ఇది 3000 పడుతుంది అనమాట మనకి వర్క్. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ అండి, ఇదైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇదైతే ఈరోజు వేసిన బ్లౌజుల్లో 2 బ్లౌజులు సేమ్ డిజైన్. ఇది అంటే ఇవి ఇద్దరు కస్టమర్ అనమాట, అందుకనేసి 2 చూపిస్తున్నాను.
ఇది కూడా శారీలో బ్లౌజ్ అండి. ఇవి శారీలో బ్లౌజులతో కూడా వర్క్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ శారీస్కి మనం ఎక్కువ కాస్ట్ పెట్టకుండా సింపుల్గా చేయించుకునేటప్పుడు శారీలో బ్లౌజ్ అయినా నిలబడుతుంది అనమాట. కానీ ఇలాంటి వాటికి ఏంటంటే మీరు లైనింగ్ రూబీ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేయండి, ఇంకా చాలా బెటర్, మీకు ఇంకా లైఫ్ వస్తుంది. అదే కొంచెం హెవీగా చేయించుకునేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వేరే పట్టు క్లాత్కి అయితే వెళ్ళిపోండి. సింపుల్గా చేయించుకునేటప్పుడు అయితే ప్రాబ్లం ఉండదు. ఈ వర్క్ అయితే 1800 పడుతుందండి. ఇదైతే చాలా బాగుంది చూడండి, మొత్తం స్ప్రింగ్ వర్క్, స్ప్రింగ్ వర్క్, నాట్ వర్క్, చీర కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. ఓకేనా, ఇదండి చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్ కూడా ఏంటంటే మనకి బోర్డర్ వేసి పైన బూటీస్ వేసుకున్నాను, బూటీస్ వేయించాను. ఇదేంటంటే ఎవరైనా వేసుకోవచ్చు అండి. సింపుల్ శారీస్ మనకి టసర్ సిల్క్ అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు. చాలా స్టైల్గా కనపడుతుంది. మీరు చెక్ చేసినట్లయితే డిజైన్ చాలా స్టైల్గా ఉందండి. ఎక్కడ కూడా కట్ బీడ్ లేకుండా వర్క్ చేయించాను అనమాట. ఇదైతే 1800 పడుతుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్లౌజ్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే ఇదేంటంటే మనం శారీ కలరు, దాంట్లో శారీ కలర్ అనమాట ఇదనమాట. ఇది లైట్ స్కై బ్లూ కలర్ అండి. కాకపోతే ఏంటంటే ఈ ఎల్లో కలర్ మీద శారీ కలరు థ్రెడ్ పడితేనే లుక్ వస్తుందని నేను శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి కట్ వర్క్ చేశాను. చూడండి, కట్ వర్క్ కూడా మొత్తం నాట్ వర్క్, మీరు గమనించినట్లయితే మొత్తం నాట్ వర్క్ అండి. నాట్ వర్క్ వేసేటప్పుడు ఏంటంటే చెంకి మీద నాట్ వేస్తే చాలా ఫినిషింగ్ లుక్ కూడా డిఫరెంట్గా కనపడుతుంది. లవంగం వర్క్ అంటారు కదా, అదనమాట ఇది మొత్తం కూడా. ఓకేనా, మనకి బ్యాక్ అంతా ఇలా వేసి బ్యాక్ బూటీస్ ఇచ్చేసాం సింపుల్గా. హ్యాండ్స్ ఏంటంటే ఇది వర్క్ కాస్ట్ తక్కువలో అండ్ సింపుల్గా మనకి కొంచెం లైన్స్ ఉండేటట్లు కావాలన్నారు. ఇదైతే 3300 పడుతుందండి. మీరు చెక్ చేయండి, నేను కాస్ట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ఇదైతే హ్యాండ్స్ లైన్స్ పెట్టాను. హ్యాండ్స్ కూడా 3300 పడుతుందండి ఇది వర్క్ మొత్తం కూడా. ఓకేనా, ఇవన్నీ హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు. నేను హ్యాంగింగ్స్ కూడా అవి సెట్ చేయించున్నాయి, మగ్గం హ్యాంగింగ్స్ చేస్తున్నాయి, అవి ఇంకా సెట్ చేయలేదన్నమాట. ఈ బ్లౌజ్ చూడండి, ఇది జార్జెట్ శారీ మీద కూడా నేను వర్క్ చేయించాను, చాలా బాగుంది. అంటే ఈ బ్లౌజు రెండు బ్లౌజులు ఒకటే డిజైన్ అండి, చూస్తున్నారు కదా. ఇది పట్టు క్లాత్ మీద వర్క్ ఎలా ఉంది, జార్జెట్ మీద వర్క్ ఎలా ఉంది. జార్జెట్ మీద కూడా వర్క్ చాలా నీట్గా ఉంటుంది, మగ్గం వర్క్ అయినా. చూడండి, ఇది క్లాత్ మీకు ఎక్కడ కూడా అది మామూలుగా అయితే జార్జెట్ క్రషింగ్ క్లాత్ స్టైల్లో ఉంది కదా, అయినా కానీ ఇది క్రషింగ్ క్లాతే. కానీ మనం అది ఫోల్డ్ అవ్వకుండా క్లాత్ అనేది స్టిచ్ చేయాలన్నమాట. మీరు వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ చెక్ చేసుకుంటే చాలా నీట్గా ఉంది. మీకు బ్లౌజ్ ఇలా చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇది కూడా హ్యాండ్స్ అంతే అండి. హ్యాండ్స్కి బార్డర్ వేసి పైన బూటీస్ పెట్టించేసాను చాలా సింపుల్గా. అంటే కొంచెం ఏదన్నా చిన్న ఫంక్షన్లకు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లా సింపుల్ వర్క్లు. ఇది కూడా 1800 పడుతుందండి. నెక్స్ట్ ఇది కూడా ఇదేంటంటే 2200 పడుతుంది. ఇది కూడా వర్క్, ఇదేంటంటే స్ప్రింగ్ వర్క్, నాట్ వర్క్ అనమాట. ఇదేంటంటే శారీలో కలరు థ్రెడ్ మల్టీ కలర్ లాగా ఉందంటే డబల్ షేడ్లో ఉంది, అందుకని థ్రెడ్ కూడా డబల్ షేడ్ థ్రెడ్ యూజ్ చేసి నాట్ వర్క్ అనేది వేశారనమాట. కొంచెం స్టైలిష్గా ఉంది కదా. ఇలాంటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్ తోటి నాట్ వర్క్ ఇస్తే, కొంచెం థ్రెడ్ తోటి పెడితే మనకి ఏంటంటే లుక్ కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. చూడండి, ఇది కూడా ఏంటంటే 2000 పడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదండి చాలా సింపుల్గా ఉంది. మీకు ఇక్కడ లోడింగ్ చెక్ చేయండి. ఇక్కడ లోడింగ్ ఏంటంటే పూస పెట్టాం కదా, ఆ పూసకి ఏంటంటే అవుటింగ్ స్ప్రింగ్ అనేది ఇచ్చాము. దాని ఫినిషింగే లుక్ బాగుంటుందండి. స్ప్రింగ్ జర్దోసి వాడిన బ్లౌజ్ ఏది కూడా లుక్ ఫినిషింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట అది బ్లౌజ్ చూడడానికి కూడా. ఇది హ్యాండ్ కూడా చెక్ చేయండి, హ్యాండ్ కూడా ఇంతే అండి. బార్డర్ పెట్టేసి పైన బుటీస్ అనేది పెట్టామన్నమాట. ఓకేనా, ఇలా ఈ బ్లౌజ్ కూడా 2200 పడుతుంది. మీకు ఇలా ఏమైనా సింపుల్ మగ్గం డిజైన్స్ చేయించుకోవాలనుకున్నా, బ్రైడల్ బ్లౌజెస్ చేయించుకోవాలనుకున్నా, చాలా కస్టమైజేషన్ అయితే మేము చేయిస్తామండి. ఇలా మీకు ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.